హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అరుణాచలం వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ ఒక రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలంకి వెళ్ళే భక్తుల సంఖ్య అనేది నిత్యం కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇదివరకు నర్సాపూర్ తిరువణమలై నర్సాపూర్ మధ్యలో రైల్వే శాఖ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రైలుకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ స్పెషల్ నుంచి రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఇంకా ఈ బండి రెగ్యులర్గా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలంకి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం స్పెషల్ రైలుగా తిరుగుతున్న 07219 07220 ఈ ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఇంకా ఈ బండి స్పెషల్ నుంచి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క వివరాలు అనేవి మనం చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17291 17292గా అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్ తిరువణమలై నర్సాపూర్ మధ్యలో 17291 నర్సాపూర్ తిరువణమలై ఎక్స్ప్రెస్ బండి. ఈ బండి మనకి నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మొదటిసారి మనకి రెగ్యులర్ సర్వీస్గా జూలై 1వ తారీఖున తన సేవల్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే 17292 తిరువణమలై నర్సాపూర్ రెగ్యులర్ సర్వీస్. ఈ బండి మనకి తిరువణమలై రైల్వే స్టేషన్లో మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మొదటిసారి జూలై 2వ తారీఖున తన సేవల్ని ప్రజలకి అందిస్తుంది. ఇంకా ఈ బండి ప్రయాణించే మార్గం, స్టాపేజెస్ అనేవి ఒక్కసారి మనం చూసుకుంటే ఈ బండి నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది. ఈ బండి నర్సాపూర్ దాటిన తర్వాత పాలకొల్లు, వీరవాసారం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, అలాగే గుడివాడ ఈ ప్రాంతాల మీదుగా ఇటు విజయవాడకి ఈ బండి చేరుకుంటుంది. మనకి విజయవాడ నుంచి ఇటు తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అంటే అరుణాచలంకి వెళ్ళడానికి విజయవాడని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. సో ఈ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి కూడా ఇక్కడ విజయవాడ నుంచి అరుణాచలంకి వెళ్ళడానికి ఈ బండి కన్వెంట్గా ఉండబోతుంది. విజయవాడకి ఈ బండి సాయంత్రం 4:20 చేరుకొని 4:30 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. అనంతరం తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట ఈ ప్రాంతాల మీదుగా ఈ బండి రాత్రి 11:30 తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. అనంతరం 11:35 తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి బయలుదేరి పాకాల, చిత్తూరు, కట్పాడి జంక్షన్, అలాగే వెల్లూరు కంటోన్మెంట్, తర్వాత తిరువణమలై రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 4:55 ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి మొత్తం కూడా 4 పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే చిత్తూరు ఇటు కాణిపాక వెళ్ళే భక్తులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. తర్వాత అరుణాచలం ఇవన్నీ కూడా ఈ బండి కవర్ చేస్తుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో కూడా ఈ బండికి ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటలకి తిరువణమలైలో బయలుదేరి ఈ బండి 1:28 చిత్తూరు, అలాగే 2:25 తిరుపతి, అలాగే రాత్రి 9:50 విజయవాడ. ఫైనల్గా ఈ బండి రాత్రి 2 గంటలకి ఇక్కడ నర్సాపూర్కి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండిలో మనకి జనరల్, అలాగే స్లీపర్, దివ్యాంగుల స్థానాలు, అలాగే ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి. ఓకే ఫ్రెండ్స్, ఈ బండిని రెగ్యులర్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.